నా పేరు పెద్దిరెడ్డి సుధారాణి. హాయ్, ఐఎమ్ జిగురు జింగానియా. జిగిరి జింగానియా. యా, జిగిరి జిగిరి చెప్పా కదా, జిగురు జింగానియా. చిలకలూరుపేట కో కన్వీనర్గా చేశాను గతంలో జగనన్న సీఎంగా ఉన్నప్పుడు. పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. ఈ కూటమి ప్రభుత్వం రాగానే 5 రోజులకి పోలీసులను ఇంటికి పంపించి ఇబ్బంది పెట్టి నన్ను స్టేషన్కి రమ్మని చెప్పేసి చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో సిఐ రమేష్ తమను చావబాదారని వాపోయారు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. నేను సర్లే ఇవన్నీ గొడవలన్నిటికీ దూరంగా తెలంగాణ వెళ్ళాను. తెలంగాణ వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇబ్బంది పెడుతూ ఫోన్లు చేస్తూ నేను హౌస్ కట్టుకున్నాను చిలకలూరుపేటలో. దాన్ని కూడా కూల్చేస్తామని ఇబ్బంది పెడుతూ ఆ రోజు అంటే కడుపు నొప్పుండే కాబట్టి వదిలేసినారా, నువ్వు ఇప్పుడు రారా రే. మా వారిని జాబ్ చేస్తుంటే అక్కడ నుంచి పిల్లలతో సహా అర్ధరాత్రి నైటు 8 గంటలప్పుడు తర్వాత ఉదయం తెల్లారుజామున తీసుకొచ్చారు చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్కి. టౌన్ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లకుండా వెనక పక్క క్వార్టర్స్కి తీసుకెళ్ళి 2 రోజులు అక్కడే పెట్టేసి బట్టలు నలగలేదు, బాడీ పనిచేయటం లేదు. ఇంత నైస్ కొట్టారేంటి? నా భర్తని ఒక ఉద్యోగస్తుడు బీటెక్ ఉద్యోగ సోషల్ మీడియాకి అసలు సంబంధం లేదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కారులో వస్తా తిడతా ఇబ్బంది పెడతా కొడతా తీసుకొచ్చాడు. అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. అంటే ప్రశ్నించకూడదా సోషల్ మీడియాలో? పతిరత పర్వాణం అంటే పొద్దున దాకా చల్లారలేదంట, అట్టుంటాయి నీ మాటలు. A few moments later. నన్ను భయపెట్టాలని చెప్తారు ఏంద్రా, ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఉంది రెడ్డి పవర్ రా. అసలు మీరేంద్రా బాబు నన్ను తలబడుతున్నారు. ఎవరో దేన్నో భయపెడదామో దాన్ని ట్రోల్ చేస్తే అది భయపడిద్ది అనుకున్నారు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? రెడ్ లోనే ఉందిరా పవర్. నా కొడకల్లారా, టీడీపీ లంజా కొడకల్లారా. శాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? అమ్మ జాతకంగా నా బూతులు వస్తాయి నా కొడకల్లారా. చిన్న భాషకి చెప్పు. చిన్న భాషనా? అమ్మ జాతకంగా నా బూతులు వస్తాయి నా కొడకల్లారా. అయితే వెళ్ళి అదే అల్లు అర్జున్ గారు మట్టుకుడు. ఒక మహిళ ఏం ప్రశ్నిస్తే తప్పేముంది? నువ్వు కూడా ఫిలాసఫీ చెప్తే అంత దరిద్రంలో నేను లేదు. ఒక మహిళని కూడా లేకుండా అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్? ఒక మహిళని కూడా లేకుండా 50 రోజులు జైల్లో. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. జగనన్న మహిళలకి సంక్షేమ పథకాలు అందిస్తుంటే చంద్రబాబు మహిళల్ని జైల్లో పెట్టేస్తున్నాడు. అయిపోయినా నీ చాడీలు కింద పని సంగతి చెప్తా. కింద పని చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. ఒక్క కేసు మీద 17 చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేపించి 17 కేసులు మొత్తం నా మీద, నా భర్త మీద 12 కేసులు. ఏమన్నా జైలు అనుకున్నారా, క్వార్టర్స్ అనుకున్నారా? ఎవడ పడితే వాడు ఉంటానికి. అసలు ఎటువంటి కనీసం సోషల్ మీడియా అనే యాప్ కూడా నా భర్తకు లేదు. చాలు బాబు, నాటకాలు చాలా చూసావులే మేము. ఇన్ని ఇబ్బందులు పెట్టినా జగనన్న మళ్ళీ సీఎం చేసుకునేదాకా మా అభిమానాన్ని చంపలేరు. 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది. మన ఒట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకం. వాయిదాలు తిరుగుతున్నాను, పోరాడతాను, జగనన్న కోసం పనిచేస్తాను, ఇంకా యాక్టివ్ అవుతాం.
భయపడేది లేదు జగనన్న కోసం. కర్ర చూస్తే నేను భయపడతాననుకున్నావా? పడవా? పడతానా? 100% పారిపోతే పట్టుకుంటానుగా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.